నమస్కారం అండి. ఇవాళ దస్పల్లా హోటల్లో రెండు చాలా మంచి మీటింగ్స్ జరిగినాయి. నారా లోకేష్ గారు ఇండస్ట్రీ లీడర్స్ వేరే అసోసియేషన్ మెంబర్స్తో వాళ్ళ సమస్యలు ఏంటి, విశాఖపట్నంలో మనం ఎలా హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతో చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక 10-15 అసోసియేషన్ మెంబర్స్, ప్రెసిడెంట్స్ వాళ్ళ సమస్యలు, అది టూరిజం అవనివ్వండి, బిల్డర్స్ అసోసియేషన్ అవనివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే ఫెడరేషన్ ఆఫ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అవనివ్వండి, అవన్నీ ఆయన డీటెయిల్డ్గా రాసుకున్నారు. దాంట్లో అల్టిమేట్గా మేము రెండు విధాలుగా ఆలోచించింది ఏంటంటే, ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం అనేది తప్పకుండా చాలా ప్రాముఖ్యత ఇచ్చి విశాఖ రాష్ట్రం ఆర్థిక క్యాపిటల్ అవడం వల్ల దీన్ని చాలా ప్రోత్సహిస్తామనే ఒక ఆలోచనతో ఆయన చెప్పారు. అంతేకాకుండా రెండేది డిస్కస్ చేసింది ఏంటంటే, సిస్టంలో వ్యవస్థలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వ్యవస్థ బాగా ఫంక్షన్ అవుతుందో అన్ని భారాలంతా ఒక్క నాయకుడి మీదే కాకుండా లోకలైజ్ చేసుకోగలిగితే ఎమ్మెల్యే పరిధిలో ఉన్నది ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ బాగా ఇవ్వగలిగి, ఎంపీ పరిధిలో ఉన్నది ఎంపీ బాగా ఇవ్వగలిగితే సమస్యల పరిష్కారం అనేది ఇంకా త్వరగా అవుతాయి. ప్రతిసారి వాళ్ళ సమస్యల కోసం అమరావతికి వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి దాని పట్ల ఒక ఎంపీగా ఈసారి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలు అందరూ టీడీపీ అభ్యర్థులు ఉండడం వల్ల సిస్టంలో అందరూ టీం వర్క్ చేసుకుంటూ ఇక్కడ సమస్యలు చాలా త్వరగా పరిష్కరించగలుగుతామని అవుట్కమ్ వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ యువత, కాలేజ్ స్టూడెంట్స్తో ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టుకున్నాము నారా లోకేష్ గారితో. దీంట్లో యువత చాలామంది విద్యా సంస్థల గురించి, అసలు విద్యా పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఎలా ఉంది, ఆర్థిక స్తోమత, ఫీజు గురించి, లేకపోతే ఉద్యోగాల గురించి ఎలా మనం ప్రభుత్వం ఆలోచిస్తుందని అడిగారు. దీంట్లో చాలా వరకు బయటకు వచ్చింది ఏంటి అంటే, మన ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ సంస్థలను కూడా చాలా బలపరిచి, అది మౌలిక సదుపాయాలు అవనివ్వండి, లేకపోతే టీచర్స్ కోసం జీతాలు అవనివ్వండి, ఇవన్నీ బాగా పెంచి ప్రభుత్వ సంస్థలు, అది స్కూల్స్ అవనివ్వండి, కాలేజెస్, ప్రైవేట్ సంస్థలతో కాంపిటీషన్గా తయారయ్యి ఎంటైర్ సొసైటీకి ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలని ఒక తపన నాకు నారా లోకేష్ గారిలో కనపడింది. అంతేకాకుండా ఇప్పుడు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం అంటే దాని గురించి కొంచెం ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని సొల్యూషన్స్ వస్తారని చెప్పారు. ఇంకోటి, ఇక్కడ చాలా పిల్లలు డిమాండ్ చేసేది ఏంటి అంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే మాత్రం యువత ఆలోచనలు ఆయనతో బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి విద్యారంగం కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. విద్య అనేది ఒక పెట్టుబడి, అది ఇవాళ మనం విత్తనం నాటితే ఏదో రోజు అది మహావృక్షం అవుతుంది. మనం దాని మీద కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఉంది. ఇవాళ కొత్త ఆలోచనలు, టెక్నాలజీ చాలా మారిపోతుంది కాబట్టి 20-30 ఏళ్ళుగా మారని సిలబస్ కరికులం కూడా ఇవాళ మనం మార్చాల్సిన అవసరం ఇవాళ సమాజంలో వస్తుంది. దాని మీద కూడా కొంచెం ప్రాధాన్యత ఇచ్చి చేస్తానని చెప్పారు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.